సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ సందర్శకులను ఆకట్టుకుంటుంది. పండుగ సెలవులు అందులో వీకెండ్ కూడా కావడంతో పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. గాల్లో ఎగురుతున్న పతంగులు చూస్తూ నోరూరించే వంటకాలు ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. స్వీట్స్ ఫెస్టివల్ పై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది పెరేడ్ గ్రౌండ్ లోనైతే. సో ఇక్కడ రెస్పాన్స్ మాత్రం చాలా బాగుందని అయితే ఇక్కడ స్టాల్స్ ఎవరైతే ఉన్నారో యజమానులు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ హోమ్ మేడ్ స్వీట్స్ అయితే ఇక్కడ అమ్మడం జరుగుతుంది. చాలా మంది ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్వీట్స్ ని తీసుకోవడం జరుగుతుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము ఆంధ్ర స్టైల్ మాది, కాకినాడ. మ్యాంగో జెల్లీ ఉంటుంది మా దగ్గర, ఆమ్ పాపడ్, కచ్చా మ్యాంగో, అల్ఫెన్సో మ్యాంగో, పూతరేకులు, ఇమ్లీ, స్ట్రాబెర్రీ వెరైటీస్ ఉంటాయి. బెల్లం జాగ్రీ ఉంటుంది. అంటే ఎక్కువగా ఈ రోజు ఉదయం నుండి అంటే నిన్నటి నుండి స్టార్ట్ అయింది కదా, సో ఇవాటి నుండి ఏం ఎక్కువగా అమ్ముడుపోయాయి మీ దగ్గర? మా దగ్గర మ్యాంగో జెల్లీ, జాగ్రీ మ్యాంగో వెళ్తుంది ఎక్కువ, కచ్చా మ్యాంగో వెళ్తుంది. హ్యాపీ. సో ఇక్కడ సాధారణంగా పండగలకు ప్రతిసారి ఊరు వెళ్తూ ఉంటాము, కానీ ఈసారి మాత్రం ఈ 3 సంవత్సరాల నుండి ఇక్కడ స్టాల్స్ పెట్టడం తోటి మాకు ఇక్కడే పండగలా అనిపిస్తుంది అని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరికొంతమంది వ్యాపారులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్. ఎక్కడి నుండి వచ్చారు మీరు? फ्रॉम मलकपेट में. मलकपेट पूरा बेस्ट ऑफ बेकर के नाम से हम लोग ये कर रहे हैं ये. और यहाँ पे मिलेट्स के कुकीज है, मिलेट्स के कुकीज है ये, और जामुन है, काला जामुन और पिकल्स है. और यहाँ पे बहुत अच्छा रेस्पॉन्स मिल रहा है. हम 4-5 साल से कर रहे हैं ये जी, 4-5 साल से हम ये कर रहे हैं. और कल से ज्यादा आज यहाँ पे रस ज्यादा है. 4 बजे हम लोग आए और तकरीबन स्टॉक खत्म हो चुका है जी. మనం ఉదయం నుండి కూడా ఇక్కడ చాలా రద్దీ కనిపిస్తుంది. ఎందుకంటే పండగ వాతావరణం కదా, అందరికీ సెలవులు రావడం తోటి చాలా వరకు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అలాగే హైదరాబాద్ కి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఈ రోజు ఈ స్టాల్స్ ని విజిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చాలా వరకు మనం కూడా క్లియర్ గా చూడవచ్చు, ఆంధ్ర తెలంగాణ అనే తేడా లేకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. చాలా వరకు వెరైటీ స్వీట్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మనం కూడా క్లియర్ గా చూడవచ్చు ఎంత హ్యాపీగా ఇక్కడ స్టాల్స్ దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క ఫుడ్ ని ఆస్వాదిస్తున్నారు ఫుడ్ లవర్స్. I'm coming from East Maritpalli. How you are feeling? I'm feeling very nice. It's first time for me in being in Kite Festival. Okay. Yeah. How was the sweets? Sweets were I'm yet to taste. I am just roaming around right now. Yeah. సో ఇక్కడ మనం చూడవచ్చు చాలా మంది చాలా ఇష్టంగా ఈ యొక్క స్వీట్స్ ని తీసుకుంటున్నాము. అండ్ అంతేకాకుండా చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఇక్కడ అని కూడా చెప్తున్నారు. మనం కూడా క్లియర్ గా చూడవచ్చు, ఎక్కడ చూసినా చాలా రద్దీ. ఇప్పటి వరకు చాలా వరకు స్టాల్స్ కంప్లీట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా పూర్తిగా డ్రై నట్స్ తోటి చేసిన ఇట్లాంటి ఐటమ్స్ చాలా వరకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అరుదుగా మనకు కనిపించే చాలా బెంగాలీ స్వీట్స్ కావచ్చు, అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన స్వీట్స్ కావచ్చు, క్లియర్ గా చూడవచ్చు. ఇక్కడ స్టాల్స్ లో చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి. అండ్ చాలా మంది ఇష్టంగా తీసుకోవడానికి అంటే ఈ యొక్క ఫుడ్ ఫెస్టివల్ లో అన్ని రకాల స్వీట్స్, అన్ని రకాల స్నాక్స్ దొరకడం తోటి చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడికి వచ్చి ఈ స్టాల్స్ దగ్గర కొనుక్కొని వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం కూడా క్లియర్ గా చూడవచ్చు ఎంత రద్దీ ఉందో. సో ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్రీకాంత్ తో లిఖిత, BRK న్యూస్, హైదరాబాద్.